Hi friends, welcome to Nifty analysis for 28th July 2025. మనం నిఫ్టీని ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4 వీక్స్లో బ్యాక్ టు బ్యాక్ 4 రెడ్ క్యాండిల్స్ అనేది చూడడం జరిగింది. అంటే మనకు ప్రీవియస్గా ఒక ర్యాలీ తర్వాత అంటే 2 కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్ తర్వాత అంటే 2 వీక్స్ ర్యాలీ తర్వాత ఈ 4 వీక్స్ డౌన్ ట్రెండ్ అనేది చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనం ఒకసారి ఏదైతే ఇంపార్టెంట్ లో ఉందో మనకు అంటే నిఫ్టీ అనేది ఈ ఫాల్ తర్వాత 21,740 లెవెల్ నుంచి ఈ హైకి మనం రీట్రేస్మెంట్ డ్రా చేస్తే ఏదైతే 23.6% ఏదైతే రీట్రేస్మెంట్ ఉందో అది 24,742 లెవెల్స్ అనేది మనకి ఇక్కడ ఒక ఫిగర్ అనేది వచ్చింది. ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 24,837లో క్లోజ్ అయింది. అంటే మనకి ఇది చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ ఫిగర్ అవుతుంది. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇన్కేస్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం వీక్లీ బేసిస్లో చూస్తే ఏంటంటే ఇక్కడ మనకు 4 రెడ్ క్యాండిల్ తర్వాత బై ఛాన్స్ ఈ వీక్ అనేది ఇక్కడ మనకు ఒకవేళ సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతే మనకి ఏంటంటే ఈ సెల్లింగ్ అనేది ఇక్కడతో మేబీ కొంచెం పాజ్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ వీక్లీ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. బై ఛాన్స్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి 24,742 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 24,500 ఉంటుంది. అది బ్రేక్ అవుతే నెక్స్ట్ 24,200 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది నేను వీక్లీ బేసిస్లో చెప్తున్నాను. ఇది మనం స్మాలర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని మండే ట్రేడ్ పర్పస్ ఒకసారి చూస్తే దీన్ని నేను డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి కన్వర్ట్ చేస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో మనం ఈ ర్యాలీ తర్వాత అంటే మనకి ఇక్కడ ఒక ర్యాలీ తీసుకొని పాజ్ తీసుకొని ర్యాలీ తర్వాత ఏదైతే హైయర్ రేంజ్ వెళ్ళిందో ఇక్కడ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఒక రీట్రేస్మెంట్ తర్వాత బౌన్స్ ఇచ్చిందో ఏదైతే ఆ లెవెల్ అనేది ఎగ్జాక్ట్లీ మనకు 23.6% అనేది సేమ్ ఉంది. అంటే 24,742 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. బై ఛాన్స్ రేపు మండే అనేది మార్కెట్లో ఈ లెవెల్ సస్టైన్ అవుతాయి. అంటే 24,742 లెవెల్ అనేది సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నా. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ ఒకసారి చూస్తే ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉంది కనుక మనకి ఏంటంటే ఈ ట్రేడ్ అనేది రివర్సల్ ట్రేడ్ అవుతుంది. రివర్సల్ ట్రేడ్కు ఖచ్చితంగా మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే ట్రేడ్ చేయాలి. ఇది మనం ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే నిఫ్టీ అనేది ఈ ఫాల్ తర్వాత చూస్తే ఎవ్రీ రైజ్ అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అంటే మార్కెట్లో ఒక డౌన్ సైడ్ వచ్చిన తర్వాత రైజ్ అవుతుంది, అక్కడి నుంచి సెల్లింగ్ అనేది వస్తుంది. సెల్లింగ్ అనేది మనం కంపేర్ టు బయింగ్ సెల్లింగ్ అనేది కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏంటంటే ఫాస్ట్గా డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత స్లో సైడ్ హైయర్ సైడ్ వెళ్ళినాక మళ్ళీ ఫాస్ట్ ఇక్కడ టైం కన్జ్యూమ్ అవుతుంది. బయింగ్ సైడ్ సెల్లింగ్ అనేది ఫాస్ట్ వస్తుంది. ఈ బేసిస్లో మనకి ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. మనం డైరెక్ట్ అంటే ఈ రేంజ్లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం డైరెక్ట్గా బై అనేది ఇనిషియేట్ చేయకుండా ఒక హై అయిన తర్వాత రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ రేంజ్లో మళ్ళీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తే కొంచెం బెటర్ బై అవ్వడానికి ఛాన్స్ ఉంది. సెల్లింగ్ సైడ్ అయితే మాత్రం కొంచెం ఏదైతే 24,700 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ అనేది మనకు చూస్తే ఏంటంటే కొంచెం ఏమంటారు ఒక రైజ్ తర్వాత స్లో అండ్ సైడ్గా డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకు వీక్లీ టైం ఫ్రేమ్ చూసినా డైలీ టైం ఫ్రేమ్ చూసినా 24,742 అంటే 24,740 నుంచి 24,700 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ఇది ఒకసారి వీక్లీ చార్ట్ చూద్దాం అనుకోండి. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది లాస్ట్ 3 వీక్స్ ఫాల్ తర్వాత ఈ వీక్లో చిన్న పాజ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ వీక్ లో ఏదైతే ఉందో ప్రీవియస్ వీక్ లో అనేది 56,204, ఈ వీక్లో వచ్చేసి 56,250. వేరేజ్ నిఫ్టీ చూస్తే ఏంటంటే మనకు 4th వీక్ ఆల్సో మనకు లాస్ట్ వీక్ లోతో కంపేర్ చేస్తే ఈ వీక్ అనేది లోలో క్లోజ్ అయింది. వేరేజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏంటంటే ప్రీవియస్ వీక్ లోతో కంపేర్ చేస్తే ఈ వీక్ లో అనేది హయ్యర్ సైడ్ ఉంది. ఈ బేసిస్లో మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే 56,200 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి ఈ వీక్ లాస్ట్ 2 వీక్స్ అయ్యేదైతుందో 57,280 ఆర్ 300 అనుకోండి. ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇది మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఈ రేంజ్ నుంచి అంటే ఏదైతే సపోర్ట్ రేంజ్ నుంచి బయింగ్ వస్తుంది, సేమ్ అదేవిధంగా హయ్యర్ రేంజ్ నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ బేసిస్లో మనకు మండే రోజు మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏదవుతుందో 56,400 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా 56,200 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఇక్కడ మనకు 56,200 రేంజ్లో మనము
ప్యాటర్న్ కోసం ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు, ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ 56,200 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే సెల్లింగ్ అనేది కొంచెం ప్యానిక్ సెల్లింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఏదైతే 24,750 లెవెల్ అనుకున్నాం కదా, 24,750 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, 24,700 కింద ట్రేడ్ అవ్వడం వస్తే ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆ లో అనేది ఏదైతే ప్రీవియస్ లో ఉందో 24,500 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్లో మనం చూస్తే ఏంటంటే కొంచెం ప్యానిక్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే మనకు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అనేది కొంచెం అడ్వైజబుల్. ఎందుకంటే మనం ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతే అక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే బెటర్గా మనకు రివార్డ్ ఎన్కాష్ చేయడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.